నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. శ్రీనివాస్ గారు, మీరు కరెక్ట్గా చెప్పినట్టుగా ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అనేది అంత బహిరంగంగా కనపడుతున్నప్పుడు ఇంకా ప్రభుత్వానికి కానీ లేక ఆడిటర్స్ కానీ అటువంటి వాళ్ళకి ఇంకా కనపడుతుంటది. మరి మీరు తప్పుకోవడానికి వీల్లేదు, మీ పైన మేము చర్యలు తీసుకుంటాం అనేది పోయి ప్రభుత్వమే టేకప్ చేసింది. ఎల్ఎన్టీ లాంటి ఒక కార్పొరేట్ సంస్థనే వయబుల్ గా లేదు, నష్టాలు వచ్చాయని తప్పుకుంటున్నప్పుడు ప్రభుత్వం లాభాల్లోకి తెస్తుందా? ప్రభుత్వం నడపగలుగుతుందా? ఆర్టీసీ మనం చూస్తున్నాం. అలాగే ఇతర ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏదో పేరుతోటి నష్టాలు వస్తున్నాయి అంటున్నారు. మరి ఇక్కడ ఏంటి? అది మళ్ళీ ప్రజల పైన భారం పడబోతుందా? డెఫినెట్ గా ఇప్పుడు ఇది మెట్రో రైల్ అనేది కూడా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రజలకి రవాణా సదుపాయం కల్పించడం, మాస్ ట్రాన్స్పోర్ట్, కొన్ని లక్షల మంది ప్రయాణం చేసేది. సో అనేక రకాలుగా పర్యావరణ అనుకూలమైనటువంటిది. అనేక అంశాల్లో నగరాల్లో ఈ రోజు రవాణా సదుపాయం కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రత్యేకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరగకపోతే ఏమవుతుంది? ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, కాలుష్యం పెరుగుతుంది, ట్రాఫిక్ జామ్లు. ఈ సమస్యలు అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఎంకరేజ్ చేయడం, దాని అభివృద్ధి చేయడం ప్రభుత్వం బాధ్యత. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ అయిన చేతులు ఎత్తేస్తే ఏం చేయాలి? సో ప్రభుత్వం అయినా నడపక తప్పని, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి. యాక్చువల్ గా ఇది ప్రాజెక్ట్ మొదలయ్యేటప్పుడే ఇది గవర్నమెంటే టేకప్ చేయాలని మనం డిమాండ్ చేసినాం. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పొద్దు. అప్పుడే 2010లో అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ టైంలో గవర్నమెంటే టేకప్ చేయాలి, ప్రైవేట్ రంగంలో మెట్రో రైలు వద్దు అని చెప్పినాం. సో మీ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం అంత ముదుసూపుతోటి కూడా డిమాండ్ చేసింది. మీరు ఇచ్చిందే జరిగింది. దేశంలో అంతటా గవర్నమెంటే నడుపుతుంది. ఇక్కడ ప్రైవేట్ రంగంలో తీసుకొచ్చారు. ప్రైవేట్ రంగం ఇప్పుడు విఫలమైందని తేలిపోయింది. ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా ప్రజలకి అందుబాటులో ఉండాలి. రెండోది ప్రభుత్వం లాభాల్లో నడుపుతుందా రేపు అంటే? ఇప్పటి వరకు మెట్రో రైలు ఏ ఒక్కటి దేశంలో కాదు ప్రపంచంలో 200 పైగా మెట్రో రైళ్లు నడుస్తున్నాయి సిటీస్ లో, ఏ ఒక్కటి ప్రాఫిట్ లో లేదు. ఇది కూడా ప్రాఫిట్ ఉండే అవకాశం లేదు. అంటే రియల్ ఎస్టేట్ మోడల్ లో డెవలప్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏ మోడల్ లో డెవలప్ చేసినా ఈ రోజు వరకు మొత్తం వరల్డ్ లో రెండో మూడో తప్ప అన్ని నష్టాల్లో నడుస్తున్నాయి. దేశంలో ప్రతిదీ నష్టాల్లోనే ఉంటది. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దీన్ని లాభ నష్టాలతో చూడొద్దు. ఒక స్కూల్ పెడతాం, గవర్నమెంట్ స్కూల్, లాభ నష్టాలు చూడడం. ఒక హాస్పిటల్ పెడతాం, ఇది పబ్లిక్ కి ఒక ఫెసిలిటీ అందించేది. మనం ఆ రకమైన ఒక స్కూల్, ఒక హాస్పిటల్ ఎలా చూస్తున్నామో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అదే రకంగా చూడాలి. ప్రభుత్వ బాధ్యత తీసుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఎల్ఎన్టీ తప్పుకుంటున్నప్పుడు ఎల్ఎన్టీ ఏమో గవర్నమెంట్ నాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం వల్ల నేను తప్పుకుంటున్నాను ఒక నెపం వేస్తుంది. కాదు, మీరు ఒప్పందం ఉల్లంఘించారు అనే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి. ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ కి ఎల్ఎన్టీ కి మధ్య జరిగిన రకరకాల చీకటి ఒప్పందాలు కొన్ని ఉన్నాయి. దీని కారణంగా జరిగినటువంటి ఇది ఒప్పందంలో మాక్సిమం టికెట్ ధర 19 రూపాయలు ఉంటే మరి ఇప్పుడు 40-50 రూపాయలు ఉందిగా, ఇప్పుడు 60 రూపాయలు. అవును, ఒప్పందం చేసుకున్న రోజు కనీస టికెట్ 8 ఉండాలి, మాక్సిమం 19 ఉండాలి. కానీ మాక్సిమం ఒకేసారి మెట్రో రైల్ స్టార్ట్ అయినప్పటికీ 60 రూపాయలకు చేశారు. ఎందుకు పెంచారు దీన్ని? 60 రూపాయలకి ఎలా అంగీకరించారు అంటే వాళ్ళు టెక్నికల్ గా అసలు ఒప్పందం జరిగే నాటికి ఉన్న ట్రామ్వే యాక్ట్ ఉంది, మేము మెట్రో యాక్ట్ లోకి వచ్చాం, మాకు మెట్రో యాక్ట్ ప్రకారం మేము పెంచుకోవడానికి ఉంది అనే సాంకేతిక కారణాలు చెప్తున్నారు. వాస్తవం ఏంటంటే ఒప్పందం ఒకసారి జరిగిన తర్వాత ఒప్పందంలో మీకు 269 ఎకరాలు ఇచ్చారు, టికెట్ ఇంత ఉండాలని నిర్ణయించారు. టికెట్ ఇంత తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 1400 కోట్లు ఇవ్వాలనుకుంది, మాక్సిమం ఇచ్చేసింది. ఒప్పందం ప్రకారం అన్ని తీసుకుంటావు, టికెట్ మాత్రం పెంచుకుంటా అంటావు. ఇది ఒప్పంద ఉల్లంఘన. ఒప్పంద ఉల్లంఘన అని ఈ రోజు మేము చేయట్లే, ప్రయాణికుల జేబులకు కత్తరే తీవ్రంగా. రెండోది అంటే దేశంలో అంతటా టికెట్ రేట్లు ఇదే రకంగా ఉన్న ఇదే స్థాయిలో ఉన్న మేము పెంచుకుంటున్నామని. కానీ ఒప్పందాన్ని రూపశిల్పి, ఒప్పందం రాసిన వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు ఐఏఎస్ అధికారి అయిన గజేంద్ర హల్దియా, ఆయన టికెట్ రేట్ పెంచిన తర్వాత ఆ రోజే ప్రకటన చేశాడు, సెంట్రల్ గవర్నమెంట్ కి అనేక లేఖలు రాశాడు. ఏమని? ఒప్పందాన్ని ఇది తీవ్ర ఉల్లంఘన, ఆయనకు 1200 కోట్లు ఇప్పటికే మీరు VGF కింద ఇచ్చింది వెనక్కి తీసుకోండి, టికెట్ రేట్ పెంచింది కాబట్టి ఇక్కడ ఆదాయం వస్తుంది, అక్కడ ఆదాయం పెంచుకోవడానికి అసలు ఒప్పందం ఒక పవిత్రతే లేకుండా పోయిందని చెప్పాడు. అవును, అంతే కదా. మరి మన ఇష్టారాజ్యంగా పోయిన తర్వాత ఆయన లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రాశారు, దాని మీద చాలా తీవ్రమైన చర్చలు చేశారు, చాలా కాలం నడిచింది. ఎల్ఎన్టీ వాళ్ళు ఏం మేనేజ్ చేశారు, మొత్తానికి 60 రూపాయలు అనేది కొనసాగింది. అటు కేంద్రం రాష్ట్రం, అందుకని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక రకంగా లాలూచి పడింది, వాళ్ళతో ఎల్ఎన్టీకి చెప్పినటువంటి పద్ధతికి 60 రూపాయలకి అంగీకరించింది. ఆ రకంగా వాళ్ళ టికెట్ ఛార్జీలు